ఇక్కడైతే నేను పోహా చేస్తున్నాను. ఏంటి పోహా అంటున్నాను, వెజిటేబుల్స్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇలా వెజిటేబుల్స్ సన్నగా కట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసి చెప్పండి. ఏం లేదండి, ఒక ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని అలాగే తర్వాత పెట్టినట్టే పెట్టేసుకోవాలి. వెజ్జెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్ పోహా తీసుకున్నా. అదే అండి, అటుకులు తీసుకొని వాటర్లో తడిపి స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం. వెజెస్ అన్నీ ఫ్రై అయిన తర్వాత పోహా కూడా వేసేసి కలిపి పెట్టేసుకున్నా. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, శనగిత్తనాలు, కొద్దిగా కొత్తిమీర వేసి లెమన్ జ్యూస్ కూడా వేసేసి కలిపి పెట్టుకున్నా. టిఫిన్లోకి అయితే పోహా విత్ స్వీట్ పొటాటో తినేసా. ఇక్కడైతే నేను పెసరపప్పు, కందిపప్పు, బీరకాయ పప్పు చేస్తున్నా. ఈ పప్పులకి నేను కొత్తగా బచ్చల కూర వేసా. ఫస్ట్ టైం ట్రై చేయడం, చాలా బాగా వచ్చింది. పప్పుకు వేయాల్సినవన్నీ వేసా. ఎక్స్ట్రాగా కొన్ని మెంతులు ఆయిల్లో ఫ్రై చేసి వేసేసా. బచ్చల కూర పప్పు అనడమే కానీ ఇది అయితే పాలకూర పప్పులాగే ఉంది. చాలా మంచిదని మా వారు తెచ్చారు. చాలా బాగానే వచ్చింది పప్పు. ఈ పప్పులేకైతే తిరువాత